తాము అధికారంలోకి రాగానే సచివాలయం పైనున్న డూమ్లను బరాబర్ కూలుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వరదలపై సమీక్షించేందుకు తొలిసారి సచివాలయానికి వెళ్లానని చెప్పారు. 9 అంతస్తుల్లో 3 అంతస్తులు డూమ్లే కట్టారు. కూల్చుకుంటే ఏం చేస్తాం అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ఒక్కరే జల్సాగా బ్రతకడానికి పెద్ద రూమ్ కట్టించుకున్నారని విమర్శించారు. ఉద్యోగుల గదుల్లో కూర్చోవడానికి కూడా స్థలం లేదన్న బండి సంజయ్ మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్లు అలా కడతారా అని మండిపడ్డారు. మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, కొట్టుబడి తిట్టుకుంటారు. వాళ్ళు పొద్దున్న లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకోలే పోతారు, లేకుండా పడుకోరు. వాళ్ళకి ఆ ప్లేస్ అనేది దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి ఆయన భాషలున్నాయి. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్క కూర్చోస్తారు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్క కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్క కూర్చుంటాం బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.